ఇప్పుడు అంజలి గారు అట్లా పెక్యులర్గా మాట్లాడడం అనేది కేసీఆర్కు రేవంత్ రెడ్డి లాగా మేము అట్లాంటి తప్పుడు మాటలు చిల్లర మాటలు మాట్లాడలేము. సార్ యూరియా రైతుకు అవసరం వ్యవసాయం చేసుకోవాలంటే, దుక్కి మందు రైతుకు అవసరం. ఈ యూరియా దుక్కి మందులు కావాలంటే ద గ్రేట్ కేంబ్రిడ్జ్లో చదువుకున్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి రైతులు యూరియా కోసం లైన్లో నిలబడి చచ్చిపోయిన రోజుల్ని చూసినాం మేము. సో మీ అంత గొప్పగా కేంబ్రిడ్జ్లో చదువుకోకపోవచ్చు నరేంద్ర మోడీ గారు, కానీ ఆ యూరియాకి వేప నూనెను యాడ్ చేస్తే ఆ యూరియా మంచి అదేని పాలు తయారు చేసేందుకు లేదా ఇతరత్ర లంగ పనులు చేసేందుకు పక్కదారి పట్టదని యూరియాకి వేప నూనెను యాడ్ చేస్తే ఇలా ప్రతి రైతుకి యూరియా సఫిషియెంట్గా దొరుకుతుంది. ఏడా కొట్లాటలు లేవు. 24/7 ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత యూరియా దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అదెందుకు గమనిస్తలేరు మీరు? ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన రేట్ల ప్రకారం ఒక్కొక్క యూరియా సంచి 3,000 రూపాయలు అయితే మేము దాన్ని 350 నుంచి 550కి ఇస్తూ ఉన్నాం. దాదాపు 2,150 రూపాయలు ఒక సంచి మీద దాదాపు సబ్సిడీ వస్తూ ఉంది. ఒక రైతు ఒక పంటకి 2 యూరియా సంచులు వాడితే దాదాపు 4,500 రూపాయలు ఒక రైతుకు లాభం జరుగుతుంది. దుక్కి మంది సంచి ఒకటి వాడితే దగ్గర 2,000 అవుతుంది. అంటే ఒక రైతు ఒక ఎకరం వ్యవసాయం చేస్తే 6,000 రూపాయలు మేము యూరియా దుక్కి మందుల ద్వారా వారికి సబ్సిడీ రూపం లోపల అందిస్తూ ఉన్నాం. వెంకటరామరెడ్డి అనే ఈ కలెక్టర్ ఉన్ననాడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టి వ్యవసాయ విత్తనాలు అమ్మేటువంటి వాళ్ళందరినీ పిలిచి దుకాణ యజమానిదారులని ఎవడన్నా వరి గింజలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన. అరే మా జిల్లా పేరు మెతుకు సీమ. అవును, మా జిల్లా పేరు మెదక్ కాదు, మెతుకు సీమ. ఇది జనానికి మెతుకులు ఇచ్చిన సీమ. మెతుకులు అంటే మీరు తినే బువ్వ. మీ పట్టణం వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది మెతుకు సీమ, అన్నపూర్ణ, అన్నం పెట్టిన గడ్డ. ఈ మెతుకు సీమకు వచ్చి కలెక్టర్గా పనిచేసి వ్యవసాయదారులకి గింజలు అమ్మేటువంటి దుకాణపు యజమానులను పిలిపించి సుప్రీంకోర్టు కాదు ఎవరు చెప్పినా నేను చెప్తున్నా, మీరు వరి విత్తనాలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన. వచ్చి మెతుకు సీమలో కారణం ఏందో ఆయనకే తెలియాలి, రైతులందరూ చూసిరు ఆయన సంగతి ఏందో. ఆయన వచ్చి ఇలా మా మెతుకు సీమల అందరికీ అన్నం పెట్టే మా మెతుకు సీమల ఆయన వచ్చి ఇట్లా గట్ల మాట్లాడిన వచ్చి ఇలా మళ్ళీ ఒట్లు ఎట్లా అడుగుతాడు? ఈయనకి రైతులకు ఏం సంబంధం ఉంది? సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అంజలి గారు. అందుకనే వెంకటరామరెడ్డి 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవిలో చేసింది ₹1 లేదు. 100 కోట్లకు ఎకరం పెట్టి 1000 కోట్లతోటి భూములు కొనుక్కున్నాడు. మీకు ఇంకా దారుణమైన విషయం చెప్తా నేను. ఇవాళ ఆయనను మోస్తున్న హరీష్ రావు అనేటి ఆయనకు అర్థం కావాలి, లేదా హరీష్ రావు ఎంబడి ఉండేటోళ్ళకి అర్థం కావాల్సిన విషయం చెప్తా. కాదు, ఆయన్ని తప్పించడానికి ఈయన పెట్టారు అనేది ఒక మాట అంటున్నారు. 6 సంవత్సరాలు కలెక్టర్గా సిద్దిపేటకు పనిచేసినప్పుడు హరీష్ రావు అనేటువంటి గౌరవ మంత్రి గారి ఫోను ఒక్కరోజు కూడా ఎత్తని కలెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంకటరామరెడ్డి గారు. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ మనిషి అని ముద్రున్న ప్రతి ఒక్కరిని ఏడిపించిండు, వాళ్ళ ఫైల్ తీసి అవతల వారేసిండు వెంకటరామరెడ్డి. హరీష్ అనేటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసిన దాంట్లో కూడా కేసీఆర్తో పాటు పాల్గొన్నాడు వెంకటరామరెడ్డి. ఇన్ని అవకతవకలకు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ కార్యకర్తల తలల మీద కరాల నృత్యం చేసిండు, రాక్షస ఆనందం పొందిండు. 6 సంవత్సరాలు హరీష్ అనేటువంటి నానా కోసపెట్టినాడు ఈ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్. ఇలా హరీష్ వచ్చి వెంకటరామరెడ్డి జిందాబాద్, వెంకటరామరెడ్డి జిందాబాద్ అని మరి ఎందుకు తిరుగుతుండో ఆయనకే తెలియాలి. రెడ్డి గారి వెనకాతలు ఎవరి హస్తం లేదంటారా? నువ్వు ఇలా చెయ్యి అని చెప్పకుండానే ఆయన చేశారంటారా? అవును, చెప్పిండి అనుకుందాం. ఈయన కలెక్టర్కి ఈయన డ్యూటీ ఏంది? ఏం చేయాలి ఈయన? నేను ఏమడుగుతున్నా హరీష్ గారిని అంటే, లేదా హరీష్ గారు ఎంబడున్న కౌన్సిలర్లను, సర్పంచుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని ఏమడుగుతున్నా అంటే, 6 ఏళ్ళు మీ నాయకుని నెత్తి మీద, మీ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు. అట్లాంటి ఒక దుర్మార్గుని ఇలా మీరు ఎంబడేసుకొని తిరుగుతుంటే మీకు బాధ అనిపిస్తలేదా? కనీసం గుర్తొస్తలేవా మీకు? మీ మంత్రి గారు తోలితే ఫైల్ ఇట్లు ఇసిరేసిన సంఘటనలు యాదికొత్తలేవా మా సిద్దిపేట బీఆర్ఎస్ లీడర్లకి? ఏడమైంది మన తెలంగాణ పౌరుషం? ఈటుగా జవాబ్ పత్తర్సే దేంగే అని చెప్పినటువంటి గడ్డ సిద్దిపేట గడ్డ. ఏడమైందిరా భయ్ మీ పౌరుషం? ఎడ చచ్చిపోయింది మీ పౌరుషం? ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాడు చంద్రశేఖరరావు గారు. అరే సిద్దిపేటలో మా పిల్లగాడు చదువుకున్నాడు ఉన్నాడు, పాల సాయిరాం, మాతో పాటు కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాడు. వెంకటరామరెడ్డి కంటే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. సాయిరాంకి ఇయ్యనుంటివి లేదు. గజ్వేల్లో ఒక ఆయన నీకోసం సీట్ త్యాగం చేసిండు, ప్రతాపరెడ్డికి ఇయ్యనుంటివి లేదు. సంగారెడ్డిలో 6 ఏళ్ళ ఎమ్మెల్సీ త్యాగం చేసిండు సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటాడు, బీసీ బిడ్డ, ఆయనకి ఇయ్యనుంటివి లేదు. బీరయ్య యాదవ్ అని ఇంకొక యాదవ్ సోదరుడు ఉంటాడు సంగారెడ్డిలో, ఆయనకి ఇయ్యనుంటివి. వీళ్ళెవ్వరు కాకపోతే నీ చిన్నప్పటి లంగోటా దోస్తులు నవాజ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మదన్ రెడ్డి, ఇట్లా చెప్తే 100 మంది ఉన్నారు జై తెలంగాణ అన్నోళ్ళు. ఈ గడ్డ మీద పుట్టినానికి ఒక్కరికి సీట్ ఇవ్వడానికి రాలేదు. 100 కోట్లు ఉన్నాయని వీళ్ళకి లేని అర్హత. వెంకటరామరెడ్డికి ఉన్న అర్హత ఏం చెప్పుండ్రి? ఈయన మోసినట్టు సంచులు ఎవరు మోయలేరు, ఈయన మొక్కినట్టు కాళ్ళు ఎవడు మొక్కలేడు,
ఇది రెండు మాత్రమే ఆయనకున్న క్వాలిఫికేషన్స్. దానికి ఇలా హరీష్ రావు గారికి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏమొచ్చిందో మరి హరీష్ గారే చెప్పాలి. ఎన్ని సంచులు వచ్చినాయో, ఎన్ని వందల కోట్లు వచ్చినాయో, మామకు వచ్చినాయో, అల్లునికి వచ్చినాయో ఒకసారి సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఎవరిని అవమానపరుస్తున్నావు హరీష్? నువ్వు ఆత్మాభిమానం లేదా నీకు? సిద్దిపేట పౌరుషం లేదా నీ లోపల? జై తెలంగాణ అనలే నువ్వెప్పుడు. నీ ఊరిలో కలెక్టర్ కుర్చీలో కూర్చొని నీ నెత్తి మీద కరాల నృత్యం చేసినోడిని నువ్వు వీళ్ళు వెనకాల వేసుకొని వాడిచ్చిన సంచులకో వాడిచ్చిన సూట్ కేసులకు ఆశపడి తిరిగితే నీ కార్యకర్తలు ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు. ఇది హరీష్ గారు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పౌరుషం చూపెట్టాలి. నేను కూడా ఆ గడ్డ మీద ఉట్టొచ్చినోడిని. నేను ఇందాక చెప్పినా కదా, మేము ఆకలిని భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేదు. ఇట్స్ గ్రేట్ వర్డ్ సార్ ఇది. కానీ నిజానికి రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉండి అపోజిషన్లో ఉన్న వాళ్ళని తిట్టడం కామనే. ఆ తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ పార్టీలో విలీనమయ్యి మళ్ళీ యువతల ఉన్న పార్టీలను తిట్టడం కామనే. ఇది కూడా అలాగే జరిగింది అనుకోవచ్చుగా. ఇది ఇద్దరు, ఆయనే కలెక్టర్, ఆయన పొలిటికల్ పార్టీ లీడర్ కాదు. అప్పుడు కరెక్ట్ కరెక్ట్ 6 సంవత్సరాలు సిద్దిపేట జిల్లా కలెక్టర్, సిద్దిపేట ఇన్ఛార్జ్ మినిస్టర్ హరీష్ రావు. జిల్లా మంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని కలెక్టర్ ఏంది, ఎత్తి అవతల వారేయకుండా వాడిని ఎట్లా మోసిన 6 ఏళ్ళు. అది ఆలోచించుకోవాలి హరీష్ అనేటోళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను చెప్పింది తప్పేమో మీరు పోయి సిద్దిపేటలో ఏ సర్పంచ్ నన్ను అడుగుండ్రి, ఏ కౌన్సిలర్ నన్ను అడుగుండ్రి, రఘునందన్ రావు ఇట్లా ఆరోపిస్తుండు కరెక్ట్ అని మైక్ లేకుండా అడుగుండ్రి. మా వాళ్ళందరూ చెప్తారు సిద్దిపేట వాళ్ళంతా. మైక్ పెడితే చెప్పకపోవచ్చు వాళ్ళు, కానీ మైక్ తీసేస్తే మాత్రం బరాబరి చెప్తారు. హరీష్ రావు అనేటువంటి వేధించినోడు, కాల్చుక తిన్నోడు, హరీష్ రావు మాట సాగకుండా సిద్దిపేటలో పెత్తనం చేసినోడు వెంకటరామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్. గసంటానని ఇవాళ ఈయన ఎందుకు మోస్తుండో నాకైతే ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఆయన జాగాలు నేనుంటే మంచిగా అమెరికా వెళ్ళిపోతుంటే ఈ ఎలక్షన్లో ఏమొద్దని చెప్పి ఇంత అవమానాన్ని భరించుకుంటా కూడా ఆయన ఇంకా ఆయన వెనకాల తిరుక్కుంటా, ఆయన డబ్బులు పంచుకుంటా, ఆయనను గెలిపిమని అడుగుతుంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఆయన పాపం చాలా సౌమ్యులండి, అందుకని తిరిగి చెప్పలేని పక్షంలో అన్న శిరస వహిస్తున్నారేమో అనుకోవచ్చు. నేను అదే చెప్తా ఉన్నా, అవమానాన్ని అయితే నేను భరించలేను, తెలంగాణ సమాజం భరించలేదు. హరీష్ గారు కూడా జై తెలంగాణ అనే రాజకీయాలకు వచ్చినవాడు. ఎందుకు నీ అవమానాలు అంటున్నా. చాలాసార్లు చెప్తుంటాడు హరీష్ వేదాంతం ఏమని, నాకు అవసరం లేదు, నేను అన్నీ అనుభవించిన, రేపంటే రేపు రాజకీయాలు వదిలేస్తా. మరి ఇప్పుడు వదిలేయి అంటున్నా. ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏముంది చెప్పు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఎందుకు ఉండాలి? ఏం పని చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మోడీ గారు మొన్న సభకు వచ్చినప్పుడు ఆయన మీరు పక్కనే కూర్చుని చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుకోవడం జరిగింది. ఏం మాట్లాడారు సార్ మీతోటి? అన్నీ మీకు చెప్పేటి ఉంటాయి అంజలి గారు, కొన్ని సీక్రెట్లు ఉన్నాయా? మీరు మరీ అన్యాయంగా వారు నాకేం చెప్పారు నేను మీకు చెప్తే మీరు ప్రపంచానికి అంతా చూపించారా? అట్లాంటి మాటలు ప్రపంచానికి చెప్పవచ్చా? ఆయన మా నాయకుడు, నేను ఆ పార్టీలో కార్యకర్తని. నేను బాగా పనిచేయడానికో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ గురించో చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం. కొన్ని మీరు అడగొద్దు, కొన్ని మేము చెప్పొద్దు. రహస్యం అంటారు మొత్తానికి. అరే మా నాయకుడు నాకు ఇచ్చిన ఆదేశాలు అవి. ఆ ఆదేశాలు నేను బహిరంగంగా ఎట్లా చెప్పగలుగుతా?